హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి. సో ఈ వీడియోలో ఏంటంటే ఏపీ ఎంసెట్ సంబంధించిన 2026 గురించి మాట్లాడుకుందామండి. సో చాలామంది స్టూడెంట్స్ అడిగేది ఏంటంటే బిఫోర్ గోయింగ్ టు ఎగ్జామ్, ఓకేనా, ఎంసెట్ ఎగ్జామ్కి వెళ్ళే ముందు మనం ఏమేమి తీసుకెళ్ళాలి అనేటువంటి చాలామందికి టెన్షన్గా ఉందండి. సో వాళ్ళకి సంబంధించినటువంటి ఒక వీడియో చేస్తున్నాను చూడండి. సో ముందుగా మనకి ఫస్ట్ వాళ్ళు చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఆల్రెడీ అందరూ హాల్ టికెట్ తీసుకున్నారు కాబట్టి సో వాళ్ళు ఫస్ట్ గమనించాల్సింది హాల్ టికెట్లో మీకు షిఫ్ట్ వైజ్ చూసుకోండి. అంటే మార్నింగ్ షిఫ్ట్ పడిందా, ఈవినింగ్ షిఫ్ట్ పడిందా అనేది ఫస్ట్ చెక్ చేసుకోవాలండి. ఎగ్జామ్ డేట్ ఎప్పుడు ఉంది, ఎగ్జామ్ డేట్ గమనించండి. మార్నింగ్ షిఫ్టా ఈవినింగ్ షిఫ్టా ఫస్ట్ చూసుకోవాలండి, కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఓకే, తర్వాత ఎగ్జామ్ సెంటర్కి మనము ఖచ్చితంగా 1.5 అవర్ 2 అవర్స్ ఉన్నా మంచిదే. ఇంకా 1 అవర్ మాత్రం ఖచ్చితంగా ముందు ఉండాల్సిందే. ఎందుకంటే 1 అవర్ బిఫోర్ మనకి ప్రాసెస్ ఉంటుంది, ఎగ్జామ్ హాల్లోకి అలౌ చేస్తాడు కాబట్టి. సో ఖచ్చితంగా 1 అవర్ బిఫోరే ఉండాలి. తర్వాత 1 మినిట్ లేట్ అయినా కూడా మనకి రానివ్వరండి, అదొకటి గుర్తుపెట్టుకోండి. తర్వాత ఖచ్చితంగా మనకి సెంటర్కి 1 అవర్ బిఫోరే వెళ్ళాలి. అట్ ద సేమ్ టైం ఆ టైం చూసుకోండి, ఎందుకంటే కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. మార్నింగ్ షిఫ్టా ఈవినింగ్ షిఫ్టా. తర్వాత దాని హాల్ టికెట్ కింద కూడా మీకు రూట్ మ్యాప్ కూడా ఇస్తాడు. ఏమన్నా అడ్రస్ తెలియకపోతే దాన్ని స్కాన్ చేసి మీకు రూట్ మ్యాప్ కూడా మీకు క్లియర్గా చూసుకోవచ్చు. తర్వాత మీరు తీసుకెళ్లాల్సింది ఏంటి అంటే, ఇంకా మనం ఫస్ట్ ఎంసెట్ హాల్ టికెట్ అండి, మనం డౌన్లోడ్ చేసినటువంటి హాల్ టికెట్ తీసుకువెళ్ళాలి. తర్వాత ఐడి ప్రూఫ్ అనమాట. ఐడి ప్రూఫ్ అంటే ఎనీ ఒకటి, ఆధార్ కార్డు కానివ్వండి, పాన్ కార్డు కానివ్వండి, ఓటర్ ఐడి అంటే అవి అలాంటివి తీసుకెళ్ళాలన్నమాట. ఎనీ ఒకటి, ఆధార్ కార్డు సరిపోతుంది మనకి, ఇట్స్ బెటర్. తర్వాత అప్లికేషన్ ఫామ్, అంటే మనం ఫిల్ చేసినటువంటి అప్లికేషన్ ఫామ్, మీరు ఏదైతే అప్లికేషన్ ఫిల్అప్ చేశారో అది తీసుకెళ్ళాలి. తర్వాత ఒరిజినల్ ఫొటోస్, అంటే అప్లికేషన్ ఫామ్ మీద ఎలా అయితే ఏ ఫోటో అయితే మీరు అప్లై చేశారో అలాంటి సేమ్ ఫోటో లేదా రీసెంట్ ఫొటోస్ ఏదైనా ఒక 2 ఫొటోస్ తీసుకెళ్ళండి. ఓకే, సో తర్వాత బ్లూ పెన్ ఆర్ బ్లాక్ పెన్ తీసుకెళ్ళండి. మీకు రఫ్ వర్క్ చేయడానికి మీకు వాళ్ళే ఇస్తారండి, మీరు తీసుకెళ్లాల్సిన అవసరం ఏం లేదు. ఎగ్జామ్ హాల్లో రఫ్ వర్క్ చేయడానికి వాళ్ళే పేపర్ ఇస్తారు. ఓకే, సో కాబట్టి ఇవి గమనించండి, ఇవి కంపల్సరీ మీ దగ్గర ఉండేటట్టు తీసుకెళ్ళండి అనమాట. మర్చిపోవద్దు, ఏది మర్చిపోయినా కూడా మీకు ఇబ్బంది పడతాం మనం. ఆ టికెట్ ఉండాలి, అప్లికేషన్ ఫామ్ ఉండాలి, ఆధార్ కార్డ్ తీసుకెళ్ళండి, 2 ఫొటోస్ తీసుకెళ్ళండి. ఓకేనండి. అండ్ ఎగ్జామ్ హాల్కి 1 అవర్, అక్కడ సెంటర్కి మనం 1.5 అవర్ 1 అవర్ బిఫోరే ఉండేటట్లు చూసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.